రసాయనాలు వద్దు, ప్రకృతి సాగే ముద్దు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రకృతి సాగు నిపుణులు విజయరాం నడుం బిగించారు. రకరకాల మందులతో తల్లిలాంటి భూమిని విషతుల్యం చెయ్యొద్దని కోరారు. 5 అంచెల వ్యవసాయంతో లాభాల బాట పట్టొచ్చని గుంటూరు జిల్లాలో నిర్వహించిన అవగాహన సదస్సు రైతులకు దిశానిర్దేశం చేసింది. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం ఎరువులు, పురుగుల మందుల వాడకం ఎక్కువైపోయింది. 3 దశాబ్దాలుగా రసాయన మందుల వల్ల నేల సహజ స్వభావాన్ని కోల్పోయింది. పండించే పంటల్లో రసాయన అవశేషాలు మిగిలిపోయి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రకృతి సాగు ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీనిపై కృష్ణా జిల్లాకు చెందిన విజయరాం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో స్థానికులు, సమీప గ్రామాల రైతులకు ప్రకృతి సాగు గురించి వివరించారు. సౌభాగ్యం అనే నామంతో దీన్ని మేము తయారు చేశాము. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా పంట నష్టం లేకుండా ముందు రైతు బయటపడేదానికి దీంట్లో ఒక చక్కని పద్ధతి ఉన్నదనమాట. తుఫాను వచ్చినప్పుడు నాది 9 నెలల వయసు గల మోడల్, అది నమూనా. రేజర్ బెడ్ చేసినప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి అక్కడ నిర్మాణం చేసి పంట పండిస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల వాయు వేగంతో గాలులు వచ్చినాయి. కానీ నాకు ఏ మొక్క దాంట్లో పడలేదు. డెల్టాలో చేయొచ్చు, అప్లాండ్స్ లో చేయొచ్చు, జడ్చల దగ్గర చేశాము, పల్నాడులో జరుగుతుంది. రైతుకి ఆదాయం అనేది నికరంగా దీంట్లో 3 లక్షలు అనేది మేము చెబుతున్నాము. అనుకూల వాతావరణంలో 4 లక్షల ఆదాయం అనమాట. మండల స్థాయిలో దీన్ని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము స్వచ్ఛందంగా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉన్నాము. 7.5 సంవత్సరాలు పరిశోధన చేసి తయారు చేసిన నమూనా అండి. వాననీటి సంరక్షణ, దేశీ విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వటం, దేశీ ఆవుల పెంపకం, ప్లాస్టిక్ కవర్లతో భూమికి జరుగుతున్న నష్టాన్ని విజయరాం రైతులకు వివరించారు. సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో 5 అంచెల వ్యవసాయ విధానం ద్వారా పంటలు సాగు చేయవచ్చని తెలిపారు. సౌభాగ్యం పేరుతో వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రకృతి సాగుతో ఎన్నో లాభాలున్నాయని సదస్సుకు హాజరైన అన్నదాతలు చెబుతున్నారు. ఆకుకూరలో వాటిని వినియోగించిన వాళ్ళు ఇట్లా చేసిన పద్ధతి ద్వారా చేసినవి బాగున్నాయి అని చెప్పారు సార్. కిచెన్ గార్డెన్స్ ద్వారా పండించుకుంటూ విత్తనం దగ్గర నుంచి ఏదైనా చెయ్యాలి అంటే ఆడవాళ్ళ దగ్గర నుంచి మార్పు రావాలి సార్. అది కషాయం కూడా ఒకసారి కొడితే సరిపోద్ది. యూరియా వాడకపోతే అసలు పురుగు రాదు. మునగతాడు వేసాను, దాన్ని పురుగు అసలు ఏముండదు. దానికి చేయగలిగితే చాలా ఉపయోగం ఉంది. ఒక 2 ఎకరాల్లోనే 10 రకాలు వేసాను. ఆరోగ్యానికి మంచిది, భూమికి మంచిది. డబ్బులు వచ్చినాయి హాస్పిటల్లో పెట్టే పని లేకుండా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీన్ని ప్రోత్సహించాలని నా కోరిక. ఆయన చెప్పేది నెంబర్ 1గానే ఉంది. ఎంతమంది మనం పాటిస్తాం అనేది ఆలోచన. పాటిస్తే మాత్రం నెంబర్ 1. ఇప్పటికే ప్రకృతి సాగు చేస్తున్న కొందరు రైతులు కూడా పాల్గొని అవగాహన పెంచుకున్నారు. సాధారణ ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని తెలిపారు. ఎక్కువ మంది రైతులు ఈ విధానం వైపు మళ్లితే తక్కువ ధరలకే ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు అందించే వీలుంటుందన్నారు. మా పెద్దవాళ్ళు ఎరిగి మందులు ఏమి వాడలేదు. అప్పుడు మామూలుగానే బండి పంటలు. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. సెల్ఫ్ మార్కెటింగ్ ఉంది, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. పొలం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కునే పర్సన్స్ కూడా ఎక్కువైపోయారు. దానివల్ల వీళ్ళందరికీ యూజ్. సార్ కూడా మార్కెటింగ్ చాలా మటుకు చూపిస్తున్నారు. చాలా మందికి ఉపయోగం అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ పద్ధతి. వ్యవసాయం ఎకనామికల్ కాదని వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు విజయరామ్ గారు చెప్పేది మాత్రం పాటిస్తే చక్కగా ఆదాయం పెంచుకోవచ్చు, చక్కగా పని ఉంటుంది. నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తాను అంటే ఈ పద్ధతిలో ఇప్పుడే చేద్దామని చెప్పి నేను కూడా దాంట్లోకి వస్తున్నాను అన్నమాట. సదస్సుకు హాజరైన వారికి సేంద్రియ ధాన్యాలతో వండిన వంటకాలను నిర్వాహకులు రుచి చూపించారు. అలాంటి ఆహారం తింటే రోగాలకు దూరంగా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే రైతులకు ఉచితంగా ఆవులు ఇచ్చేందుకు విజయరాం ముందుకొచ్చారు.